श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् अञ्जस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्ग्रेवलं प्रणमामूर्ध्नाभूतं दर्शनहदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम्। మన యతీంద్ర ప్రవణ ప్రభావ కాలక్షేపంలో మనవాళ్ళ మాములు శ్రీరంగ క్షేత్రంలో పరమత నిరసన పూర్వకంగా స్వమత స్థాపన చేస్తూ తాము సాక్షాత్తు ఆదిశేషుల వారి అవతారం అనేటటువంటి విషయం తెలిసేటట్టుగా పెరియ పెరుమాళ్ల సన్నిధిలో హాయిగా వేంచేసి ఉండేటటువంటి కాలం 101వ పేజీ 2వ పేర. అలా ఉన్న దశలో ఏమైంది? అక్కాలత్తిలే ఎరుంబి అప్పా పెరియ పెరుమాళై సేవిప్పదాహ కోయల్యార ఎడుందరుడి. ఆ సమయంలో ఎరుంబి అప్పా అనేటటువంటి ఒక మహానుభావుడు, వీరు వరదరాజ గురువులని వీరికి పేరు అన్నమాట. ఈ వరదరాజ గురువులు అనేటటువంటి పెద్దలు పెరియ పెరుమాళ్ళని సేవించాలి అని, రంగనాథుడిని సేవించాలని శ్రీరంగ క్షేత్రానికి వచ్చారు. వచ్చి పెరుమాళై తిరువడి తొడుగు பெரிய கந்தாடை அண்ணனுக்கு ஆப்த பந்துவாகையாலே அவர் திருமாளிகையில் அமுது செய்தருளே அவருடனே జీయను సన్నిధికి ఎడుందరుడా. పెరుమాళ్ళని సేవించారు. పెరుమాళ్ళని సేవించి పెరియ కందాడయ్య అన్నన్ అనేటటువంటి ఒక పెద్దలు శ్రీరంగ క్షేత్రంలో కైంకర్యంలో పెరుమాళ కైంకర్యంలో ఉండేటటువంటి పెద్దలు. ఆ పెద్దలకి వీరు చాలా దగ్గర బంధువులు. దగ్గర బంధువు అవడం చేత వారి తిరుమాళికి వెళ్ళి అక్కడ ప్రసాద స్వీకారం చేసి వారితో కలిసి మనవాడ మౌనుని సేవిద్దామని చెప్పి మనవాడ మౌనుల యొక్క సన్నిధికి ఏం చేశారు. ఏం చేస్తే జీయరం ఇవర్ పెరియ విద్వాన్ ఎన్నరింది పరప్ప ప్రతిపాదకమాన ఉయర్వర ఉయర్నరత్తన్ ప్రవేశத்தை ఉపన్యసిత్తి కాట్యరుడా. మనవాడ మౌనులు మహామేధావి అన్నమాట. వచ్చిన వాళ్ళని బట్టి వాళ్ళకి ఏది చెబితే తమ వైదుష్యం తెలుస్తుందో, తమ పాండిత్యం తెలిస్తే కదా దాసోహం చేస్తారు. ఆ పాండిత్యం తెలిసేటట్టుగా ఆ సమయానికి ఏది చెప్పాలో అది చాలా అద్భుతంగా గహనమైన విషయాలన్నీ చెప్పారు. అందులో వీరు ఏం చేయడం చేత వీరు గొప్ప పండితులను తెలుసుకుని పరమాత్మ యొక్క పరత్వం అనే గుణాన్ని ప్రతిపాదించే ఉయర్వర అనే దశకం, తిరువాయుమలో మొట్టమొదటి దశకం, అందులో మొట్టమొదటి పాసురం. దాంట్లో ఉండే ప్రవేశాన్ని ఉపన్యాసం చేశారట. ఇంకా పాసురాల దాకా వెళ్ళాలా, అవతారికి మాత్రం ఉపన్యాసం చేసి ఆ వైభవం అంతా వారి కళ్ళకు కట్టినట్టు చూపించారు. కాట్యరుడా అంటే ఏదో ఉపన్యాసం చెప్పేశారంటే వినేశారని కాక అదంతా కళ్ళకు కనపడేటట్టుగా అనుగ్రహించారని అర్థం. ఉపన్యాసం చెప్పారని అర్థం. అప్పావు మురుగేట్టి ఆశ్చర్యపట్టి జీయర్కి தமிழுடைய சம்ஸ்கிருதத்தில் பரிச்சயமல்லையென்று கேட்டிருந்தோம். எவரும் புகை வேதாந்தத்திலும் மிகவும் நிபுணராயிருந்தார் என்று போற ప్రీతరాయుడా. ఇదే మాట మొన్న కూడా వచ్చింది. వీరు విన్నారు. విన్న తర్వాత ఆశ్చర్యపడిపోయారు. మేము ఇప్పటిదాకా మనవాడ మామల విషయంలో తప్పుగా భావన చేశాం. మాకు చెప్పినటువంటి వారు వీరికి ద్రవిడ పాండిత్యమే తప్ప, ద్రవిడ వేదాంతం యందు పాండిత్యమే తప్ప సంస్కృత వేదాంతం యందు పాండిత్యం లేదు అనేటటువంటి ఒకనొక మాట మేము విన్నాం. అది తప్పు అని తేలింది అని సేవించి వీరిని సేవించి ఉభయ వేదాంతత్తుల మిహవన్ నిపుణరాయుందాయి, ఉభయ వేదాంతాల్లోనూ గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వారండి వీరు అని. ఇక్కడ చమత్కారం ఏమిటంటే ఉయర్వర ఉయర్నాలను ఎందుకు కటాక్షించారంటే ఉయర్వర ఉయర్నాలంలో ఉండే 4 పాదాల చేత శ్రీభాష్యంలో ఉండే చతుస్సూత్రి వివరింపబడుతోంది. ఆ చతుస్సూత్రి వివరణంగా ఉండేటటువంటి ఈ పాసురాన్ని దీని అవతారికను కటాక్షించడం చేత ఈ ద్రవిడ వేదాంతంగా ఉండే తిరువాయుడి దివ్య ప్రబంధం, సంస్కృత వేదాంతంగా ఉండే శ్రీభాష్యం రెండు సమానార్థకాలు అనేటటువంటి విషయాన్ని వారికి ప్రతిపాదించారన్నమాట. అది దాన్ని చూడగానే వినగానే వీరికి ఆశ్చర్యం కలిగి అబ్బో వీరు
మహానుభావులు అనే భావన కలిగి చాలా ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యపడిపోయి జీర్మటత్తిలే అవరై అముదయ్య ప్రార్థిక, మనవాళ్ళ మామూలు అన్నారు, ఇక్కడ ప్రసాదం స్వీకరించి ఏం చేయండి స్వామి అని అడిగారు. అడిగితేట వారేమో అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే అవరం యచ్చన్నం యది పాత్రస్థం యది నా ప్రేషితం చయత్ అన్నత్రయం నభోక్తవ్యం భుక్త్వా చాంద్రాజనం చరేతిందిర సామాన్య శాస్త్రైక నిష్ఠరాయి. సామాన్య శాస్త్రము యందు వీరు బాగా తెలివి కలిగిన వారు, అంటే నిష్ట కలిగిన వారు. ఏమిటి సామాన్య శాస్త్రం ఏం చెబుతోందిట? 3 పనికిరావు, 3 తినకూడదు అని చెబుతుంది. ఏమిటిట? యచ్చన్నం, యతి పెట్టిన భోజనం. తర్వాత యతి పాత్రస్థం, ఆయన తీసుకోక శేషం అని మిగిలిన తీసుకుంటారు చూసారా, అది పాత్రస్థం. యతినా ప్రేషితంచ, అంటే వారు చూసింది, వారు చూసిన పదార్థము. నభోక్తవ్యం, తినకూడదు. అన్నత్రయం, ఈ 3 రకాల అన్నాలు ఆయన పెట్టింది తినకూడదు, ఆయన పాత్రలో మిగిలింది తినకూడదు, లేదా ఆయన పాత్రలో ఉన్న పదార్థం తినకూడదు, అలాగే ఆయన చూసింది తినకూడదు అనేటటువంటి ప్రమాణాన్ని అనుసరించి ఒకవేళ అలా గనక తింటే ఏం చేయాలండి? చాంద్రాయణం చెయ్యాలి. చెప్పానుగా చాంద్రాయణ వ్రతం అని. అది చేస్తే తప్ప పోదు ఇది అని దాని ఆ విషయం తెలుసున్నవారు అవడం చేత దాన్ని స్వీకరించడం అన్నారు. తరువరేల్ ప్రార్థయే తింగర్ విశేష జ్ఞానహితరా జీరు తిరువడిగడి ఆశ్రయామల్ మరుద్దడు నరుళినారి. అంటే తొండరడిప్పుడు ఆళ్వార్ తిరుమల దివ్య ప్రబంధంలో అవరనీరు పొడిమిన్ కొన్మిన్ ఎన్ను నిన్నోడు మొక్క ఎడపడ వరుళినాయిపోయి అరంగమాన్ హరుడాని అని సర్వేశ్వరుడు తనతో సమానంగా భావన చేస్తారట. భాగవతోత్తముని తనతో సమానంగా భావన చేస్తారు. వాళ్ళ యొక్క జాతి, మత, కుల, జ్ఞానాదులు చూడడు భాగవతోత్తముల్ని కటాక్షించేటప్పుడు. అలా ఉండేటటువంటి పెద్దలు, అంటే అలాంటి వాళ్ళు, అంటే ప్రతి వాళ్ళు మేమని తయారవ్వకూడదు. అలాంటి వారి గనక ప్రసాదాన్ని ఇస్తే స్వీకరించచ్చండి అని చెప్పారు. తరువరేల్ పోనహం శైదసేయడం తరువరేల్ పునిధమన్నే. ఇవన్నీ కొంప ముచ్చుతాయన్నమాట సరిగ్గా అర్థం చేసుకోబోతే. పోనహం శైదసేయడం, వారు స్వీకరించడం, భోజనం చేసిన శేషాన్ని గనక ఇస్తే మేము పునిధమన్నే, పవిత్రం అవుతాం, అది పవిత్రమైన పదార్థం అని చెప్పారు. అని చెబితే అప్పుడు ఒకళ్ళు ఏం చేశారంటే, స్వామి మా ఇంటికి రండి ప్రసాదం ఇస్తాను అని పిలిచి వారు తినేసి అందులో తినమన్నారు అనుకోండి. చెప్పారుగా ఎవరికి? ఎవరు లాంటి వాళ్ళు? తిరుప్పాణి ఆడవారు లాంటి వాళ్ళు అయితే అప్పుడు ఇచ్చిన స్వీకరించచ్చు అన్నమాట. లేకపోతే స్వీకరించకూడదు. వాడంతా మామూలుగానే అన్ని వ్యవహారాలు చేస్తూ కాపాడు చేసేసి ప్రసాదం శేషం ఇస్తాను విశేషం అంటే అవశేషం అయిపోతుంది వాళ్ళ జీవితం అని. దోషం. కనుక అలా కాక ఎవరైతే మహానుభావులుగా ఉంటారో దాన్ని ఇక్కడ సమన్వయం చేస్తున్నారు. అందుకు ఇలాంటి పెద్దలు సాపాటు చేయండి అంటే సామాన్య శాస్త్రాన్ని పట్టుకుని విశేష శాస్త్రాన్ని పక్కన పెట్టి వారేగా ఇప్పుడు ఆశ్చర్యపడిపోయారు. వారి యొక్క ఉభయ వేదాంతాల యందు ఉండేటటువంటి జ్ఞానాన్ని చూచి అలాంటి జ్ఞానులుగా ఉండేటటువంటి వారి ప్రసాదాన్ని ఇస్తానంటే నేను స్వీకరించనన్నారంటే విశేష ధర్మం తెలియలేదని కదా అర్థం. అది చెప్తున్నారు అన్నమాట. దీనికి ఒక ఐతిహ్యం చెప్తూ ఉంటారనమాట. చెన్నజీరి స్వామి గారి సిరిపెరుంబుదూరులో ఆశ్రమం చూచారా? అది కొండలం స్వామి గారు తిరుమాళి. కొండలం స్వామి గారు అంటే ఎవరంటే పెదజీయర్ స్వామి గారికి ఆచార్యులు. పెదజీయర్ స్వామి వారికి ఆచార్యులు వారు కాదు. ఆచార్యులు ఎవరంటే మందస స్వామి గారు. పెదజీయర్ స్వామి వారికి గోపాలాచార్య స్వామి గారికి కాలక్షేపాలు కటాక్షించినటువంటి వారు మందస స్వామి గారు. మందస స్వామి గారు అంటే ఎవరంటే సరిగ్గా మా వీధిలో మాకు తూర్పు సరిహద్దు అంతా వారిదే. మా ఇంటికి మొత్తం తూర్పు సరిహద్దు కనీసం 1 ఎకరం ఉంటుంది. అదంతా వారిదే. అక్కడే వేయించేసి ఉండేవారు. వేయించేసి ఉండి ఒక ఉయ్యాలు ఉండేది. ఉయ్యాల కూర్చుని ఇక శ్రీభాష్యం సూత్రాలు అవి మొత్తం అలా అనుసంధానం చేసుకుంటూ ఉండేవారు. కానీ బ్రహ్మసూత్రాలు, శ్రీభాష్యంలో ఉండే పంక్తులు మొదలైనవన్నీ అనుసంధానం చేసుకుంటూ అలా ఉంట గొప్పవారు. అందుకే పెదజీయర్ స్వామి గారు ఆశ్రమం స్వీకారం చేసినప్పుడు మొట్టమొదటి నర్సాపురంలో భిక్ష స్వీకరించారని చెబుతారు.
మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. వారు ఆ మందసా స్వామి వారికి ఆచార్యులు కొండలం స్వామి గారు, పరమాచార్యులు అనమాట వారికి. ఇంత గొప్పవారు. వారి గోష్ఠిలో ఉంటే ఒకటి అడిగట్ట వెళ్ళి, స్వామి తీర్థం మురే తీసుకోవాలా, ముందు భాగవత శేషత్వం అని చెప్తున్నారు కదా, భాగవత శేషత్వం అని చెప్తున్నా, నేను తీసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చుగా, నువ్వు తీసుకున్న తర్వాత నేను తీసుకొచ్చాయా, నాకేం పర్వాలేదు, నాకు భాగవత శేషత్వం సిద్ధిస్తుంది, నువ్వే పోతావు, నీ భాగవత శేషత్వం కాస్త పోతుంది, ఆచార్య శేషత్వం కాస్త పోతుంది, నువ్వు పోతావు, నేను బాగానే ఉంటాను, తీసుకో అన్నారు. అంటే తెలుసుకుని పోయారు. అలా ఉంటుంది అనమాట. వినగా వినగా విషయం సరిగ్గా తెలుసుకోకపోతే, పెద్దల ద్వారా తెలుసుకోకపోతే వచ్చే అనర్థం అది. దానివల్ల విపరీతమైన జ్ఞానాలు వచ్చి, విపరీతమైన అనుష్ఠానం వచ్చి, తద్వారా ఈ లోకంలో పేరు రావచ్చు, అది కాదు ముఖ్యం. ఎక్కడ కావాలి మనకి, చోటు కావాల్సింది అక్కడ కదా, అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఎంత వస్తే మాత్రం ఏమిటి, అందుకు అది పనికిరాదని చెప్తున్నారు. వీరు సందర్భోచిందే చెప్తున్నారు. ఆ తరువరేలు అనేది ఆ తిరుమాలయలో చెప్పిన పాసురం అనమాట. ప్రార్థయేతి అన్ని వారిని ప్రార్థించి స్వీకరించాలి, పెద్దల్ని ప్రార్థించి. అలాంటిది విశేష శాస్త్రజ్ఞానరహితరాయి, విశేషమైన శాస్త్రం యందు వారికి దృష్టి లేదు, జ్ఞానం లేదని చెప్పడానికి లేదు, కానీ దృష్టి లేదు దాని యందు. ఆ సామాన్య ప్రమాణాన్ని దాన్ని బట్టి జీయరు తిరువడిగడు ఆశ్రయామల్ మరుతిడుందరుడినా, మరి మనవాళ్ళ మామూలు పాదాలను ఆశ్రయించకుండా మెల్లిగా తప్పుకు వెళ్ళిపోయారు. మడుతుడుందరుడినారంటే కనపడకుండా సాపాడండి, చేస్తామండి, అలాగేనండి వద్దని అనకుండా, చేస్తానని అనకుండా మెల్లిగా జారుకున్నారనమాట. సమహిందా అది. పిన్బు తం ఊరేరా ఎడుందరుడి తం తిరువారాధనమాన చక్రవర్తి తిరుమహనై తిరువిడవిడక్కువదాహ కోయిలాళ్వారై తిరుక్కాపై నీ కప్పుహా. ఆ తర్వాత వీరు ఎరంబి అప్ప అనేటటువంటి పెద్దలు తమ ఊరు వెళ్ళిపోయి అక్కడ తమ తిరువారాధన పొద్దున్నే తీర్థం ఆడుకున్నారు, ఉద్ధపుండాలు బాగా బ్రహ్మాండంగా పెట్టేసుకొని తిరువారాధన ఉపక్రమించారనమాట. కోయిలాళ్వారు అనేది తాళత్రయంతో తలుపులు తీయడానికి ప్రయత్నం చేశారు. తీస్తే అక్కడ వారి తిరువారాధన చక్రవర్తి తిరుమహంట రామచంద్రుడు. కోయిలాళ్వారు తిరుక్కాపై కప్పుహా తీయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమైందిట, అది అనేకోపాయంగళాలు తిరక్కప్పోహామయాలే తెరవబళ్ళ లాగారు, పీకారు, ఏదో చేశారు, ఏదో పెట్టారు, ఇంకోటి ఏదో చేశారు, నూనె పోశారు, ఏం చేసినా రాలేదు. దుఃఖితరాయి అముదు చెయ్యామన్ ముసెత్తి కన్వళంది మూడిక్కొండు గిడక్క. ఎంత గొప్పవారు చూడండి, వీరేం తక్కువవారు కాదు, కానీ ఆ భావన కలగలేదంటే వారి పాపం తిరువారాధన తలుపు తెరవబడ్డం లేదు, తిరువారాధన చేయకుండా సాపాటు ఎలా చేస్తారు, చేయడానికి లేదు, అంచేత ముడుచుకుని పడుకున్నారట పాపం, సాపాటు మానేసి. అముదు చెయ్యామల్ అంటే భోజనం చేయకుండా, ముసిత్తి కన్వళంది మూడిక్కొండు గిడక్క, ముసుగు వేసుకుని ఇలా ముడుచుకుని, ముసిత్తి అంటే ముసుగు వేసుకుని, మూడిక్కొండు అంటే ముడుచుకుని అని అర్థం, ముడుచుకుని పడుకున్నారట. అంటే అలా బాధపడుతూ పడుకున్నారట. పడుకుంటే అవ్వడవిలే అన్ను రాత్రి అప్పాదం స్వప్నత్తిలే శేషశ్రీమానజనిపురా సౌమ్యజామాతృయోగి భోగి భూత తదను భగవన్ని రాఘవస్యానుజన్మ భూత్వా భవ్యో వరవరన్ని భూయసా భాసమానో రక్షంత్వస్మాన్ రఘుకులపతే ఆశ్రితో భద్రపీఠం భూత్వా భవ్యో వరవరముని భోగినాం సార్వభౌమ శ్రీమద్రంగే వసతి విజయీ విశ్వ సంరక్షణార్థం తత్వం గంతుం వ్రజ చరణ విచ్చాదిశత్ రాఘవోయం స్వప్నే సోయం వరవర గురు సంశ్రయో మాదృశానాం జంగిరబడియే. அவர் திருவாராதனமான சக்கரவர்த்தி திருமகன் சேஷாவதாரமான ஜீயன் திருவருள் அபச்சாரப்பட்டு வந்தீர். நீர் நாரத பகவான் உற்பத்தியை கேட்டறீரோ, ஜீயர் திருவடிகளில் ஆசிரியத்தை அபராத க்ஷாமணம் பண்ணி கொண்டு வந்தாருடைய உன் கையெல்லாம் திருவாராதனம் கொள்ள கடவோமல்லோம் చడక్కన పోగీరియన్ని నియమితుడా. ఏమైందిట, నిద్రపోతుంటే కల్లోకి వచ్చేసారు. ఎవరు వచ్చారు, మనవాళ్ళ మామూలు కాదు, వీరు తిరువారాధన పెరుమాళ్ళు రామచంద్రమూర్తి కల్లోకి వచ్చేసారట. కళలోకి వచ్చి చెబుతున్నారు, ఏమని,
శేషశ్రీమాన్ని ఈ మనవాళ్ళ మామూలు ఎవరు అనుకుంటున్నారు? పూర్వము శ్రీమాన్ శేష కైంకర్య సంపద కలిగినటువంటి ఆదిశేషులు వారు. అజనహి ఆదిశేషులు వారే మనవాడ మామూలు అయ్యారు అని భోగి తదను భగవాన్ని ఆ తిరువనందాళ్వానే తర్వాత రాఘవస్యానుజన్మ ముందు ఆదిశేషులు వారు, ఆ తర్వాత లక్ష్మణస్వామి అన్నమాట. అనుజన్మ అంటే తమ్ముడుగా అవతరించారు. తర్వాతి జన్మ అనుజన్మ, జన్మ అనుజన్మ, అనుసరించి వచ్చిన జన్మ అనుజన్మ అనమాట. అందుకే అనుజుడు అని పేరు. భూత భవ్య వరవరముని భూత్వా ఆ వరవరమునిగా తిరిగి మళ్ళీ వారే అవతరించారండి. రఘుకులపతే భద్రపీఠం ఆశ్రిత ఆ స్వామి యొక్క భద్రాసనాన్ని ఆశ్రయించి భూయసా భాసమాన మిక్కిలి ప్రకాశిస్తున్నారు. అలాంటి మనవాళ్ళ మామూలు మన రక్షించుగాక. చక్రవర్తి తిరుమహన్ పేషాన్ని అధిరోహించారంటే ఏమిటో తెలుసా అర్థం? రహస్యం చెప్పేస్తే మళ్ళీ పోతుంది అనమాట. ఏమిటంటే మనవాళ్ళ మామూలుకి శేషపణం ఎందుకు ఉంటుంది? రామానుజులు ఆశీస్సుగానే మనవాళ్ళ మామూలుకే ఉండడం కారణం ఏంటి? రామానుజుడికి ఎందుకు ఉండదు? వాస్తవానికి ఎవరికి ఉండాలి కదా, ఎందుకు ఉండదు చెప్పండి? ఎందుకుంటుందంటే ఆలోచించలేదు చెప్తారా? ఆగలేదా? ఎందుకుంటుందంటే రంగనాథుడికి కాలక్షేపం చెప్పిన ఆచార్యులు కదా. ఎప్పుడైనా గురువు గారు వచ్చారనుకోండి, లేచి మన సీటు గురువు గారికి మన సింహాసనం ఇస్తాం కదా, అలాగా రంగనాథుడు తన యొక్క ఆసనంగా ఉండే ఆదిశేషులు వారిని మనవాళ్ళ మామూలుగా ఆచార్యులకి కటాక్షించాడు అనమాట. తాను పక్కన నిలబడి గురువు గారు ఉపదేశం చేస్తుంటే ఉన్నారనమాట. అందుచేత వారికి శేషపణం అందుకు వచ్చింది. ఆచార్యులు పెరుమాళ్ళ యొక్క ఆసనం, శిష్యుల యొక్క ఆసనంలో ఆచార్యులు కూర్చున్నారు అని మాట. అది చెబుతున్నారు అనమాట. రఘుకులపతే భద్రపీఠం ఆశ్రిత. ఆ భద్రపీఠాన్ని అంటే స్వామి యొక్క ఆసనాన్ని తాము వేంచేసి ఉన్నారండి. అలాంటి వారు మమ్మల్ని రక్షించుగాక అని చెబుతున్నారు. శ్రీశైలేశ అష్టకం అని ఒక అష్టకం, అందులో ఉండే శ్లోకం. తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఇదంతా ఆయన చెప్పారట. ఆయన ఎవరనుకుంటున్నాం? మా గురువు గారు అయ్యోయ్ అని. పాములకి సార్వభౌముడు అంటే ఎవరు? ఆదిశేషుడు వారు అన్నమాట. ఆదిశేషుడు వారు ఆశ్రిత స్వరూపుడైనటువంటి మనవాడ మామూలుగా అవతరించారండి. అవతరించి విశ్వ సంరక్షణార్థం లోకాన్నంతా రక్షించడం కోసం శ్రీమద్ రంగే విజయీ వసతి శ్రీరంగంలో హాయిగా వేడి చేసి ఉన్నారండి. తత్వం గంతు ఎవరైతే తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారో వారికి శరణుగా వారి చేత ఆశ్రయించడానికి వీలుగా ఇది అయం రాఘవ ఉన్నారు మనవాళ్ళ మామూలు అని ఆ పెరుమాడు తిరువారాధన మాతృశానాం సంశ్రయ. ఆ వరవరములు ఎవరైతే ఉన్నారో మనకి ఆశ్రయింపదగినటువంటి వారండి అని వారికి చెప్పారట. మనకంటే అలాగా ఆదేశించగానే స్వప్నంలో కనపడి చక్రవర్తి తిరుమహన్ ఆదేశించగానే ఏం చెప్పారు? ఆదేశించి ఏమని ఆదేశించారో కొంచెం వివరిస్తున్నారు. అవన్ తిరువరాధన చక్రవర్తి తిరుమహన్ మనవాళ్ళ మామదే ఎరుంబి అప్ప తిరువరాధన చక్రవర్తి తిరుమహన్ శేషావతారమాన జీయరు తిరుబడిగడలే అపచారం పట్టువల్లి. శేషావతారమైన మనవాళ్ళ మామూలు యొక్క పాదార విందాల్లో అపచారం చేసి వచ్చారు మీరు. శ్రీ నారద భగవాన్ ఉత్పత్తే శరీరో నారద జన్మ వృత్తాంతం మీకు తెలీదా? జీయరు తిరుబడిగడ ఆ స్త్రీ అపరాధ క్షామణం పన్నెక్కొండు వందాలుడియ కయ్యల్లాం తిరువారాధనం కొళ్ళక్కడ ఓమల్లో. మీరు వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థన చేసి తిరిగి వస్తే తప్ప మీ చేతితో నేను ఆరాధన స్వీకరించను, తిరువారాధన నేను స్వీకరించను. సడక్ కనుపోయి అంటే వెళ్ళండి, సటక్కున వెళ్ళండి అన్నారు.
అని నియమించారట. నియమిస్తే అప్పాவும் திருக்கண்களை விடுத்து விஸ்மிதராய் స్వప్నத்தை విశ్వసిద్ధి అప్పోదే బురపట్టే కోయిలే ఏర చెల్లుబుక్కు. అప్పుడు ఎరుంబి అబ్బా గారు వెంటనే కళ్ళు తెరిచారు. నిజమా? ఏమిటి కళ? కళ నిజమా అంటే కళలో చెప్పారు పెరుమాళ్ళు, నిజమే ఇది అని. అప్పుడు దాన్ని నమ్మి వెంటనే బయలుదేరి శ్రీరంగానికి బయలుదేరి వెళ్ళారు. నారదుడి అవతారం అంటే నారదుడి కథ ఒకటి ఉంది. నారదుడు ఈ లోకంలో వచ్చి పుట్టాడు అని చెప్పి దానికి సంబంధించి ఒక కథ ఒకటి ఉంది. భాగవతోత్తముని సేవ చేశారు. ఆ తల్లి ఒక చండాల స్త్రీ కథ అంతా ఆ కథ ఉంది. ఆ కథని చెప్తున్నారు అన్నమాట. ఆయన అలా పుట్టాడని చెప్పి ఆయన తప్పుగా భావన చేస్తారా? చేయడానికి లేదు కదా, అలాగే అని అర్థం అన్నమాట. అది అలాగా అప్పావు వెంటనే వీరు బయలుదేరి కోయిలకు వెళ్ళారు. అంగే కవేర కన్యాయా తుంగే భువనమంగళే రంగే ధామ్ సుఖాసీనం వందే వరవరం మునిందెన్నే అనుసంధిత్తుకొండు చెల్లా. అప్పుడే ఈ శ్లోకం అనుసంధానం చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. వీరు చెప్పిన శ్లోకాలే కదా. పూర్వదినచర్య ఉత్తరదినచర్య. ఆ పూర్వదినచర్యలో మొట్టమొదటి శ్లోకం అంగేక వేర కన్యాయా తుంగే భువనమంగళే రంగే ధామ్ సుఖాసీనం వందే వరవరం మునిం. అంకే మధ్యమునందు, ఏ మధ్యమైందు? కావేరి మధ్యంలో అని అర్థం. కవేర కన్యాయా అంకే, కావేరి కన్య యొక్క మధ్య భాగంలో, తుంగే భువనమంగళే గొప్పదైనటువంటి లోకాలకి మంగళాన్ని కలిగించడం కోసం, రంగేధాన్ని శ్రీరంగం అనేది విదేశంలో, సుఖాసీనం హాయిగా వేంచేసున్న వరవరమునులని మేము సేవించుతున్నాము అని ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళారు. వెళితే అవ్వళవిల్ జీయరం పెరుమాళి సేవిప్పదాహ పురప్పట్టి ఎదురే ఎడుందరుల కండు. అదే సమయంలో రంగనాథుని సేవించాలి అని మనవాళ్ళ మామూలు మఠంలోంచి బయలుదేరారు. బయటకు వస్తే అంతా చూచారు. వీరు ఎదురయ్యారు అనమాట. ఎదురై అత్యాదరత్తుడనే దండవత్ ప్రణమే భూమా ఉపేచ్చ గురుమన్మహం ఎంగిరబడియే సాష్టాంగ ప్రణామం செய்து సవినయమాయి నిற்க. దండవత్ ప్రణమే భూమౌ అనమాట. భూమి ఎందుకు డవేళ్ళు పడిపోయారు. పెరుమాళ్ళు చెప్పారుగా, ఇంకా ఎక్కువైపోయింది, ఆర్తి పెరిగిపోయింది. డవేళ్ళు పడిపోయారు. దాసోహం చేశారు. చేసిన తర్వాత సాష్టాంగ ప్రణామం చేసి సవినయమాహనిగా లేవండి అన్న తర్వాత లేచి వినయంగా జీవితం రెండు కట్టుకుని అలా నిలబడి ఉన్నారు గురువు గారి. జీరం ఎవరై లోచనాభ్యాం విబంధమైందిరబడి నిరీక్షణ సుధా సందుక్షిత రాంబడి కుడిరనో కిక్కొండు నిక్క. మనవాళ్ళ మామూలు కూడా చాలా ప్రీతిగా ఆ రోజు విభీషణాళ్వాన్ని రామచంద్రుడు ఎలా చూశాడో అలాగా చాలా ప్రీతిగా చల్లగా కటాక్షించారట. కటాక్షించి అలా నిలబడి ఉంటే అప్పాவும் తమ్మై వశీకరిక పురపట్టి నిన్నరులని దివ్యమంగళ విగ్రహత్తిని ఈడుబట్టి తనని కటాక్షించిన చూడండి. విచిత్రం. వారి వైభవం చూడండి. మనవాళ్ళ మామూలు వైభవం చూడండి. వారు వస్తున్నారు. ఇందాక మున్సెండ్రు అదే మున్సెండ్రు ఇక్కడ అన్వయమైందా? మున్సెండ్రు అంటే శిష్యుడి దగ్గరికి వచ్చేలా కాకుండా తామే శిష్యుడి దగ్గరికి వెళ్ళిపోయి అనే అర్థం అనమాట. వారు వస్తున్నారు. వీరేం చేశారు? పెరుమాళి సేవించాలని వంకబెట్టి బయటకు వచ్చారు. ఆ శిష్యుడికి ఎదురెళ్ళారు. ఎదురెళ్ళి ఆయన దాసోహం చేసిన తర్వాత ఆయన చక్కగా చల్లగా కటాక్షించారు. కటాక్షిస్తే అప్పుడు ఆయన వీరు దివ్యమంగళ విగ్రహాన్ని సేవించారట. మనవాళ్ళ మామూలు యొక్క తిరుమైన అత్యద్భుతమైన సౌందర్యం అంట. వరవరముని కదా, వారి పేరు సుందరజామాత్రముని కదా. సౌందర్యం ఆశ్చర్యకరంగా ఉంటే ఆ తిరుమేనంతా సేవిస్తూ విగ్రహత్తినీయుడు బట్టి ఆ తిరుమే సౌందర్యంలో బాగా ప్రీతిని పొంది మయి ప్రవిధ శ్రీమన్ మందిరం రంగసాయన ఎన్నుగరంగి జీయరుడు అప్రాకృత దివ్యమంగళ విగ్రహ అవయవ సౌందర్యత్తై మయి ప్రసాద ప్రమణింగిర శ్లోకమలా అనుభవిత్తుకొండు నిక్క. తాము చెప్పినటువంటి పూర్వదినచర్యలో ఉండేటటువంటి శ్లోకాలన్నీ అక్కడ అనుసంధానం చేసి మనవాడ మామూలు అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంతా అక్కడ చేశారు. అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహం మనవాడ మామూలు ఎందుకు? సాక్షాత్తు ఆదిశేషులు వారు నిత్యులు కదా, వారే వచ్చి అవతరించారు. ఇది రుజువైంది కూడా. వాయుమత్స మఠానికి అగ్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆదిశేషులు వారుగా బయటకు వచ్చారు అని ఆ వైభవం అంతా ఆ సౌందర్యాన్నంతా చక్కగా కటాక్షించారు అనమాట. కటాక్షించి జీరం ఎవరుடைய జీవనத்திலே ஒன்று పూర్వరాహయాలే మీండు ఉళ్ళే బుక్కు. అప్పుడు మనవాళ్ళ మామూలు కూడా వారికి కూడా వారి మనసులో ఏముంది? ఈ ఎరంబేప్ప మన శిష్యులైతే బాగుండును,
వీరి ద్వారా మనం కొంత కైంకర్యం చెయ్యాలి అనే భావనతోటి వారు ఉన్నారు. అది ఫలించింది. ఫలించడం చేత వీరికి ఆనందంగా ఉంది. తిరిగి లోపలికి వెళ్ళారు. మళ్ళీ మఠంలోకి వెళ్ళి ఆత్మలాభత్తులు కాట్టు వేరొரு పరలాభమిల్లయ్యండి అరుదీట్టి ఎవరై అంగీకరిக்கையில் உள்ள నశయాలే మధురోదార భాషణం పండయింది. ఆత్మలాభాత్ పరంకించిది అన్యన్నాస్తి నిశ్చయాత్ అన్నారు కదా. అంటే ఒక ఆత్మని ఉజ్జీవింపజేయడం కంటే వేరొక ప్రయోజనం లేదు అని చెప్పినట్టుగా వీరు వారిని అంగీకరించాలి అనే ఒక ఆశతోటి, వారిని స్వీకరించాలి శిష్యులుగా అనే ఆశతోటి మధురోదార భాషణం పండి చక్కగా మధురంగా ఉదారంగా మాట్లాడి అంటే మధురోదార భాషణం చేశారని ఎందుకు చెప్తున్నారంటే, నేను సాపాటికి ఏమంటే చేశావా, వెళ్ళావు కదా అనలేదు. అది పెద్దల యొక్క గొప్పతనం. ఇది వారి యొక్క గొప్పతనం అనమాట. ఇప్పుడైతే వెళ్ళావా, పో, మళ్ళీ వచ్చావా, ఇక మొట్టికాయలు పడితే వచ్చావా, వెళ్ళు, ఇక్కడ రావడానికి నీకు చోట్లేదు, పో అవతలకు అని గెంటేస్తారు. అలా కాక ఇది వారి వైభవం అదనమాట. వారి హృదయం ఎంత మృదువైన హృదయం అనమాట. అలాంటి హృదయం కలిగిన వాడు మన పూర్వాచార్యులు తప్ప వరకు ఇలాంటిది ఉండదు, అసలు చెప్పడానికే వీలు లేదనమాట. అలా చక్కగా మాట్లాడి శ్రీపాదత్తు మొదలెగళై పెరుమాళై సేవిత్తి వారుంగోళి అనుప్యరుడా. అప్పుడు తన దగ్గర ఉండే శిష్యుల్ని ఇచ్చి పెరుమాళ సేవింపి చేసి తీసుకురండి వీరిని అని చెప్పి వారిని పెరుమాళ సేవించడానికి పంపించారుట మనవాళ్ళ మామూలు. அவர்களும் பெருமாளை சேவித்து வேண்டுவர ஜீயரம் அவர்களுடனே பெருமாள் என்ன ஒப்பனையோடு எழுந்தருளி இருக்கிறாய் ఎట్లబడి అమృత செய்து అరుడిరారే అరుడి చెయ్యా. చూడండి చెప్తున్నారు, చాలా అద్భుతంగా చెప్తున్నారు అనమాట. ఏమండి ఇక్కడ మనకు డౌట్ వస్తుంది కదా, ఏమిటి డౌట్ అంటే వీరు ఎక్కడికి బయలుదేరారు, సేవించాలని బయలుదేరారు కదా, వారిని చూసి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసారంటే పెరుమాళ్ సేవించడానికి వెళ్ళారు కదా, మరి వెళ్ళేవారు వెళ్ళాలిగా. పెరుమాళ్ సేవించాలని బయటకు వచ్చిన వాళ్ళు ఇద్దరు శిష్యుల్లో నలుగురు శిష్యుల్లో ఇచ్చి మీరు వెళ్ళి సేవించి వచ్చేయండి అంటారా, తాము కూడా వెళతారా? వెళ్ళాలి కదా. పెరుమాళ్ళని సేవించడం యాజం. వీరు వస్తారని తెలిసి వీరిని స్వీకరించాలి శిష్యులుగా అనేటటువంటి వాత్సల్యంతో మున్సెండ్రు అన్నట్టుగా మున్సెండ్రు అనమాట, ముందుగా వెళ్ళారు అని ఆశ్చర్యం అనమాట. వెళ్ళి వచ్చేసారు, సేవించి వచ్చిన తర్వాత చెప్తున్నారు, అది వివరిస్తున్నారు, చాలా అద్భుతంగా చెప్తున్నారు అనమాట. వారు పెరుమాళ్ సేవించేశారు, వచ్చేసారు. వచ్చిన తర్వాత మనవాళ్ళ మామూలు వారితో అడుగుతున్నారట, పెరుమాళ్ ఎన్న ఒప్పనయోడు ఎడుందరుడు ఇరుక్కిరారు. పెరుమాళ్ ఎలా ఉన్నారు ఇవాళ? పట్టు పీతాంబరం కట్టుకుని మెడలో గజమాల ధరించి పాదాలకు మొవ్వలు పెట్టుకుని, రంగడికి వేరు వేరు అలంకారాలు ఉంటాయి, ఎప్పుడు ఒకే అలంకారం ఉండదు. బలానా రంగు వస్త్రం ధరించారు, అంచు బలానా విధంగా ఉంది, మెడలో సోసోహో ఆభరణాలు ఉన్నాయి అని మొత్తం ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ అలంకారం అంతా చెప్పారు. మనవాడ మామూలు వెళ్ళకపోయినా అక్కడ ఉన్నది ఎవరు? వీరే కదా, వీరికి తెలియని అలంకారం, అది చమత్కారం అన్నమాట. అద్భుతంగా చెప్తున్నారు, సేవించి అవన్నీ చెప్పారట. ఎన్నపడి అముదు చేయదరులినార్. అంతేకాదు ఇవాళ ఈ ప్రసాదం ఆరగింపు చేశారు, ఇవాళ నాయకడిలో ఈ పరపవం చేశారు, ఈ కళ్యాణం చేశారు, ఈ ప్రసాదాన్ని చేశారు, ఇవి చేశారు అని వారు చేసిన ఆరగింపు అంతా చెప్పారు. చెబితే అవై ఒత్తిరుక్కయ్యాలి, వీరు చెప్పినవి తూచా తప్పకుండా కరెక్ట్ అయ్యాయి అనమాట. అయితే అవడం చేత వీరికి ఈ జీయనుడిగా సర్వజ్ఞత్కండి మొదలగలెల్లారం విస్మితరానార్హై. వారి యొక్క సర్వజ్ఞత్వాన్ని చూసి మొత్తం శిష్యులు అందరూ ఆశ్చర్యపడిపోయారట. ఏం వైభవం, ఏం వైభవం! ఇక్కడుండి పెరుమాళ్ళని సేవించారండి, ఎవరికి కనపడతారు? అక్కడికి వెళ్ళినా కనపడకుండా మనకుంటే మఠంలో కూర్చుని మొత్తం సేవించి పిన్ టు పిన్ మొత్తం అంతా కటాక్షించారంటే, అనుగ్రహించారంటే అంత గొప్పవారండి అని ఆశ్చర్యపడిపోయారు. అప్పావుంతం అధ్వస్రవమెల్లాం ఆరుంబడి పసీనానవన్ సోత్త కండా పోలే భవంతమే రంధ్రం పశ్యన్ని వశ్యేన చేతసా ఇందిరపడియే వైత్త కண்ப అంగమాట్టాదే తారక పోషక భోగ్యంగళెల్లాం జీయర్ విగ్రహ అనుభవమేయాహ అనుభవించుకొండు పోందారి. ఈ ఎరంబి అప్ప ఏం చేశారంటే తమ శ్రమంతా పోయేట్టుగా ప్రయాణం చేసి వచ్చారు కదా పాపం. ఆ ప్రయాణం అది కూడా పెరుమాళ్ ఆజ్ఞించారు, గమ్మున వేడం అన్నారు. అసలే కంగారు,
తప్పు చేశామనే భయం ఒకటి లోపల ఉంది. దాంతో పెరుమాడు ఆజ్ఞ ఒకటి ఉంది. ఎంత కంగారు వచ్చేస్తుంది. మామూలుగా నడిచామనుకోండి బాగానే ఉంటుంది. కొంచెం కంగారుగా నడిస్తే రెక్కలు పట్టేయడం, కాళ్ళు పట్టేయడం, ఆవేశాలు తావేశాలు అన్ని వచ్చేస్తాయి. ఆయాసం అంతా వచ్చేస్తుంది అనమాట. అలా కంగారుగా వచ్చారు కదా పాపం. ఆ శ్రమ అంతా తీరేటట్టుగా పసిగనానవని సొత్తక్కండా పూలు విశ్రాంతి తీసుకోలేదు. మనవాళ్ళ మామూలు సేవించారు. మనవాళ్ళ మామూలు సేవిస్తే అది పోయిందని అర్థం అనమాట. అదంతా పోయి ఎలా ఉందిగా వీరి స్థితి. పసిగనానవని సొత్తక్కండా పూలే. ఆకలిగా ఉన్నవాడు భోజనం చేయక్కల అన్నం కనపడితే చాలు వాడికి. బాగా ఆకలిగా ఉంది, గిన్నె నిండా మంచి పంచపక్ష పరమాన్నాలతో సాపాటు రెడీగా ఉందనుకోండి, గిన్నెల నిండా ఉంది, చూడగానే చాలా అమ్మాయి కడుపు నిండిపోయిందిరా, కాసేపు ఆగి చేస్తానులే, కంగారు లేదు అని అన్నట్టుగా వారిని ఆకలిగా ఉన్నవాడు అన్నాన్ని చూసినట్టుగా మనవాడ మామూల్ని సేవించాట. భవంతమేవ నిరంతరం పశ్యన్ వశ్యేన చేతసా. నా మనస్సు మీ దగ్గరికే వచ్చేసిందండి. మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదలకుండా ధ్యానం చేస్తానన్నట్టుగా మనవాళ్ళ మామూల దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ధ్యానం చేస్తున్నారు అన్నట్టుగా వైత్తకండ అంగమాట్టాలే పెట్టిన కన్ను మార్చకుండా ఉన్నారు. ఎవరి మీద పెట్టారు కన్ను? రంగనాథుని అలా సేవించలేదు, గురువు గారిని అలా సేవించారనమాట. అది తారక పోషక భోగ్యంగళల్లా అంజీయర విగ్రహానుభవేయ అనుభవిత్తు కొండు పోందార్. వారికి ధారకం మంచినీరు, పోషకం భోజనం, భోగ్యం తాంబూలాదులు ఇవన్నీ మనవాళ్ళ మామూలే అనేటటువంటి భావనతోటి ఆ మనవాళ్ళ మామూల్ని సేవించారట ఎరుంబి అప్ప. ఆ తర్వాత ఏమైంది? మత్తనాళ్ వషక్కాలత్తిలే అண்ணన్ మొదలాన ముదలిహళ్ ముందలయాహ జీయర్ తిరుప్పళ్ళి అరవాసిలి చెల్లి రవి హృదయచ్చాపి నవినశ్యతి మే తిమిరం వికసతి పంకజం హృదయ పంకజమే వనమే వరవర యోగివర్య వరణీయ గుణైక నిజే జయ జయ దేవ జాగృహి జనే జనేషు నిధే హృదయామ్యన్ని తిరుప్పల్లి ఉణత్త జీయర్ ఉణంది గురు పరంపరాపూర్వకమాహ రహస్యత్రయత్తయం అనుసంధిద్దరుళీ. అంటే మనవాళ్ళ మామూలు సుప్రభాతం పాడారు మర్నాడు ఉదయం అని చెప్తున్నారు. అవి ఎలా చేశారు చెప్తున్నారు. మత్తనా అంటే మర్నాడు అని. ఉషక్కాలత్తిలే ఉదయాన్నే అಣ್ಣన్ మొదలాన ముదలహళ్ ముందలయాహ ఎరుంబి అప్ప. అప్పటికే అక్కడ చేరిపోయినటువంటి ప్రతివార భయంకర అన్న మొదలైన పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ముందు పెట్టుకున్నారట. ముందు పెట్టుకుని జీయరు తిరుప్పళ్ళి అరై అంటే గది అని అర్థం. మనవాళ్ళ మామూలు శయనించి ఉన్నటువంటి తిరుప్పళ్ళి అంటే శయనించి ఉన్నటువంటి అరై గది. తిరుప్పళ్ళి అంటే శయనం, అరై అంటే గది. ఆ శయనాగారానికి వాసిని గుమ్మం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వారికి సుప్రభాతం పాడారట. ఎలాగా అంటే చెప్తున్నారు. రవి ఉదయతి, సూర్యుడు ఉదయించాడు. అధాపి మే తిమిరం నవినశ్యతి, అయినప్పటికీ నా యొక్క అజ్ఞానం అనే చీకటి పోలేదు. పంకజం వికసతి, తామర కూడా వికసించేసింది. మే హృదయ పంకజం నవికసతి, నా మనస్సు అనే పంకజం మాత్రం వికసించలేదండి. వరణీయ గుణైక నిధే, గొప్ప కళ్యాణ గుణాలు కలిగిన ఆ కళ్యాణ గుణానికి నిధి లాంటి మాముని దేవా వరవర యోగి వర్య, ఓ ఆచార్య వరవర యోగి వర్య, జయ జయ మీకు జయము, మీకు జయము. జాగృహి కళ్ళు తెరిచి కటాక్షించండి. జనేషు దయాం నిధేహి, మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళ విషయంలో దయని చూపించండి అని సుప్రభాతం పాడారు. పాడితే తిరుప్పళ్ళి ఉణర్త, నిద్రలేపగా అని అర్థం. నిద్రలేపితే జీయలు లేచారు. చూడండి, అంటే ఎందుకు వినాలి గ్రంథాలు, ఎందుకు వినాలో తెలుస్తుంది. కాలక్షేపాలు ఈ గ్రంథాలని, పూర్వాచారాలు అనుకునే గ్రంథాలను ఎందుకు వినాలో అనుష్ఠానం బాగా తెలుస్తుంది. నిద్ర లేవగానే ఏం అనుసంధానం చెయ్యాలండి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెబుతున్నారు. పొద్దున్న అది చదవాలి, ఇది చదవాలి, ఇద్దరు ఏం చదవాలో మనవాళ్ళ మామూలు అనుష్ఠానం. మీరు పూర్వదినచర్య ఒకసారి చూడండి. పూర్వదినచర్యలో ఇచ్చిన శ్లోకం అది అనుసంధానం చేస్తే తెలుస్తుంది అనమాట. చూడండి ఎలాగో చెప్తున్నారు. జీయర్ ఏం చేశారుగా? గురు పరంపరా పూర్వకమాహ రహస్యత్రయత్తయం అనుసంధితుర్వి. గురు పరంపర అనుసంధానం చేశారు. ఆ తర్వాత రహస్యత్రయాన్ని అనుసంధానం చేశారు. ఎలాగా అంటే మానసికంగా గట్టిగా చెప్పకూడదు, మానసికంగా అనుసంధానం చేసి అది. ఆ తర్వాత ఏం చేశారు?
பரவியூகாந்தர்யாமி குணங்களை திருமந்திரத்தாலும் விபவ சௌலபியாதி குணங்களை சரம ஸ்லோகத்தாலும் அச்சாவதார నిత్య సౌలభ్యాది గుణపూర్తి ద్వయత్తాలం అనుసంధిత్తరుడి వాటిని అనుసంధానం చేశారు. ఎలా అనుసంధానం చేశారంటే చెప్తున్నారనమాట. పూర్వదినచర్యలో ఆ శ్లోకంలో ఏం చెప్పారు? ధ్యాత్వా రహస్య త్రితయం తత్వ యాథాత్మ్య దర్పణం పరవ్యూహాదికాన్ పచ్చు ప్రకారాన్ పణిధాయచ. పూర్వదినచర్యలో ఉండే శ్లోకం. ఏం చేశారండి మనవాళ్ళ మమ్మల్ని నిద్రలేవగానే ఏం చేశారు? ఖ్యాత్వా రహస్య త్రితయం, 3 రహస్యాన్ని గురు పరంపరాపూర్వకంగా అనుసంధానం చేశారండి. ఎందుకండి? పొద్దున్నే లేచి ఏం చేయాలి చెప్పండి? అద్దంలో మొహం చూసుకుంటారు, అవునా? మనకి బాసురం తేత్తమా ఇవి వందుతేరా అన్నారు కదా. తెలివి తెచ్చుకుని తలుపు తీ, అద్దంలో మొహం చూసుకో, ఎలా ఉందో చూసుకుని తలుపు తీ అని చెప్పారు కదా. అద్దంలో చూసుకోవాలి మొత్తం. కానీ అద్దం అంటే మీరు అనుకునే బింబ ప్రతిబింబ రూపంగా ఉండే రూపాన్ని చూపించే అర్థం కాదు ఇక్కడ. అద్దం అంటే ఏమిటి అర్థం? మంత్రత్రయం అని. ఈ మంత్రత్రయం ఆ అద్దం శరీరాన్ని చూపిస్తుంది, ఈ అద్దం ఆత్మను చూపిస్తుంది. అది చెప్తున్నారు అనమాట. అందుకు ఏం చెప్పారు? తత్వ యాథాత్మ్య దర్పణం. తత్వాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించే దర్పణాలండి ఇవి, ఈ 3 మంత్రాలు. అది సేవించాలి, అందుకు అవి అనుసంధానం చెయ్యాలి అన్నారు అనమాట. అది అలాగ అనుసంధానం చేసి అది దాంట్లో ఆ తర్వాత ఏం చెప్పారు? పరవ్యూహాదికాన్ పచ్చు. పరమాత్మ యొక్క 5 రూపాలుగా ఉండే పరత్వాది పంచక స్తుతి వరదాచార్యుల వారి ఆ స్తోత్రాన్ని అనుసంధానం చెయ్యాలి ఉదయాన్నే. అది చెబుతున్నారు. ఎలా అనుసంధానం చేశారు? అది విలక్షణంగా అనుసంధానం చేశారు మనవాళ్ళ మామూలు. చూడండి, అది పరవ్యూహాంతర్యామి గుణంగళై. దాంట్లోనే ఆ మంత్రాల్లోనే ఈ పరత్వాది పంచక అనుసంధానం అయిపోయింది వారికి. ఎలాగా అంటే చెబుతున్నారు. పరవ్యూహ అంతర్యామి గుణంగళై తిరుమంత్రత్తాలు. పరగుణం అంటే పరమపదం నుండే పరమాత్మ గుణం, వ్యూహ గుణం క్షీరాబ్దినాథుడి యొక్క గుణాలు, అంతర్యామి గుణం, ఈ 3 గుణాలు తిరుమంత్రంతో అయిపోయాయి. అయిందా? అంటే ఆ 3 గుణాలు తిరుమంత్రం ప్రతిపాదిస్తుంది కనుక ఈ 3 గుణాలని పర వ్యూహ అంతర్యాములు 3 తిరుమంత్రం ద్వారా అనుసంధానం చేశారు. ఆ తర్వాత విభవ సౌలభ్యాది గుణంగళై చరమ శ్లోకత్తాలు. విభవంలో ఉండే సౌలభ్యాది గుణాలు, సౌలభ్యాది గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌలభ్యం చరమ శ్లోకం కదా. చరమ శ్లోకం ఏం చెప్తాం? సౌలభ్యం చెప్తాం. ఎలా చెప్తాం సౌలభ్యం? తొట్లో కూర్చున్నాడా? డ్రైవర్ గా పనిచేశాడా? డ్రైవర్ అంటే చారియట్ డ్రైవర్ అండి. కార్ డ్రైవర్ కాదు, రథానికి డ్రైవర్. డ్రైవర్ చేశాడు కదా, సారథి, పార్థసారథి అని పేరు పెట్టి కూర్చున్నాడు కదా. సౌలభ్యం కాదు, అది సౌలభ్యం చూపించారు. అది అక్కడ చూశారనమాట. సౌశీల్య సౌలభ్యాలు. అంత గొప్పవాడేయండి అర్జునుడితో కలిసిమెలిసి ఉండి సౌశీల్యం, అర్జునుడికి రథాన్ని నడిపి సౌలభ్యం. ఈ గుణాలని చరమ శ్లోకంలో అనుసంధానం చేశారు. విభవంలో ఉండే గుణాలని చరమ శ్లోకంలో, విభవావతారం చరమ శ్లోకం అనమాట. ఆ తర్వాత అర్చావతార నిత్య సౌలభ్యాది గుణపూర్తి ద్వయత్తాలం అనుసంధిత్తరుడి. అర్చావతార సౌలభ్యాది గుణాలు ద్వయమంత్రంలో అనుసంధానం చేశారు. ఏమర్థమైంది ఇప్పుడు దీనివల్ల? ఏమర్థమైందంటే పర వ్యూహ అంతర్యామి వైభవం చరమ శ్లోకం చెబుతోందండి. విభవావతార తిరుమంత్రం చెబుతోందండి. విభవావతార వైభవం చరమ శ్లోకం చెబుతోందండి. అర్చావతార వైభవం ద్వయమంత్రం చెబుతోంది అని అర్థం. అవన్నీ అనుసంధానం చేశారండి. పొద్దున్నే లేవగానే గురు పరంపరా పూర్వకంగా రహస్యత్రయ అనుసంధానం చేసి ఆ తర్వాత పరత్వాది పంచకాన్ని అనుసంధానం చెయ్యాలి అని చెబుతున్నారు అన్నమాట. అది వీరు ఆచరించి చూపించారు. ఏది ప్రమాణం? ఎంబెరుమానార్ల ఆచరణ ప్రమాణం, మనవాళ మామూల ఆచరణ ప్రమాణం. మనవాళ మామూల తర్వాత ఆచార్యుల ఆచరణ కాదు ప్రమాణం, వారితోటే పూర్తి. వారితోటే ఆచార్య గోష్ఠి పూర్తి. పూర్వాచార్యులు అనగానే గుర్తు పెట్టుకోండి. ఎవరు పూర్వాచార్యులు? మనవాళ మాముని వరకు ఉండే గోష్ఠికి అంతకు మునుపునిపే ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆచార్యులు. మనవాళ్ళ మాకు ఒక ఆజ్ఞ చేశారు, వారి తిరుమేని ఏర్పాటు చేసుకుంటామంటే మీరు సేవించండి అంటుంది తిరుమేని.
ఇంత ఉంటుంది ఆడవారి ధర్మం చిన్న తిరుమేని. ఇంత చిన్న తిరుమేని ఎందుకుందండి అంటే ఒప్పుకోలేదు ఇక. అసలు వద్దు, పెట్టడానికి వెళ్ళలేదు. అలా కాదు, మీరు కటాక్షించాలంటే తాము మంచి తీర్థం పుచ్చుకునే రామానుసం ఉంటుంది చూసారా, ఈ రామానుసం ఇచ్చి, దీంట్లో రామానుసం అంటే పంచపాత్రలా ఉంటుంది. పంచపాత్ర కాదు, ఆ షేప్ వేరుగా ఉంటుంది. దానికి రామానుసం అని పేరు. ఎందుకు రామానుజం అని పేరు వచ్చిందంటే అందుకే అంటున్నారు కదా అని చెప్తున్నా అనమాట. ఎందుకు వచ్చిందంటే ఆ పేరు ఒక పెద్దలు ఉండేవారు. అంటే సంప్రదాయంలో దాంతో మంచి తీర్థం పుచ్చుకుంటారు, గ్లాసులు ఉండవు. ఆ రామానుజం అని పంచపాత్ర ఒక రకంగా ఉంటుంది. అలాగే ఇంచుమించు అలా చిన్న తేడా ఉంటుంది, పెద్ద తేడా ఉంటుంది. మధ్యలో సన్నంగా ఉంటుంది, పైన వెడల్పుగా ఉంటుంది, కింద వెడల్పుగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది అనమాట ఇంచుమించు షేప్. మరీ సన్నం కూడా కాదు, జస్ట్ లైట్ గా ఉంటుంది, అలా ఉంటుంది ఆ రామానుజం. ఒకరికి పిల్లలు లేరు, ఈ పెట్టుకుని దాంతో మంచి తీర్థం, ఆ పాత్ర పెట్టుకుని మంచి తీర్థం పుచ్చుకునేవారు. పుచ్చుకుని సంతానం లేదని దానికి రామానుజం అని పేరు పెట్టుకుని ఆ పేరుతో దాన్ని పిలుచుకునేవారు. అందుకు దానికి రామానుజం అనే పేరు స్థిరపడింది. అది రామానుజం ఉంటే అది ఇచ్చి దీంతో ఎంత వస్తే అంత విగ్రహం తిరుమేని చెయ్యండి అంటే ఆవిడ ఆ తిరుమేని చేసి ఆ ప్రతిష్ఠ చేశారు. మనవాళ్ళ మామూలు యొక్క ఆజ్ఞ. తర్వాత వారికి ఎవరికి ఆ భాగ్యం లేదు, అది చెప్తున్నారు అనమాట. అలాగా మనవాళ్ళ మామూలు అయిన తర్వాత ఈ పరత్వాది పంచకాన్ని అనుసంధానం చేశారు అని చెప్తారు. వ్యక్తాన్ అవతారాన్ అనుత్తమాన్ నిధాయ హృది నిరంధ్రం నిధ్యాయన్నే ప్రత్యబుచ్యత విశేషేణ శిషేవే చ శేషభోగ విభూషణం అమేయం ఆదిమం ధామ రమేశం రంగశాయనం ఎన్ని అత్యావతార మూలకందమాన పెరుమాళை విగ్రహ గుణంగళోడే కూడా అనుభవిత్తి. ఇలా కొంచెం ప్రింట్ అది సరిగ్గా పడలా, స్కాన్ చేసినప్పుడు పడలా. ఏమండి ఏం చేశారు నిద్ర లేచేటప్పుడు ఏం చేశారు? గురు పరంపర, రహస్యత్రయం, పరత్వాది పంచలో అనుసంధానం. ఆ తర్వాత ఇంకేమైనా అనుసంధానాలు చేశారా? అక్కడతో ఆపేశారా? అది రేపు మనం విందాం. శ్రీమతే రమ్యజా మాతృం ఇంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜன்.